ఫ్రెండ్స్ పాండిచ్చేరి వెళ్దామని చెప్పి ఇలా హడావిడి చేస్తున్నారు. సో నేనైతే షాపింగ్కి వెళ్తున్నాను. చూద్దాం ఏం తీసుకుంటానో ఏం తీసుకోపోతున్నానో చూడండి. నార్మల్గా నేను షాపింగ్ ఎలా అంటే చాలా ఎక్కువసేపు చేస్తాను అనమాట. అసలు నాతో వచ్చిన వాళ్ళకైతే చిరాకు వస్తుంది షాపింగ్ చేయడానికి. అయినా ఏంటంటే ఇప్పుడు ఎవరో వస్తారు, ఎవరో తీసుకెళ్తారు షాపింగ్కి, వానికి ఒక తోడు కావాలి అని అనుకున్నదాన్ని ఇంతకు ముందు. కానీ ఇప్పుడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నా లైఫ్ని నేను చూసుకోవాలి, ఎవరు చూస్తారు ఇంకా మన లైఫ్ని. సో అదనమాట, నేనైతే సింగిల్గా స్టార్ట్ అయిపోయాను ఒక్కదాన్నే. మా హాస్టల్ కూడా పక్కనే. ఇంకా నేనైతే అసలు ఏం రెడీ అవ్వకుండా వచ్చేసాను మెరీనా మాల్కి ఇంకనమాట. బట్ there is no any shops. Can you send the GPay number? You have GPay number? I don't have. I know a shop over there. Then how you get food? I will go and buy it. Okay. If you can do it. Okay. Please. Okay. Please, can I come with you? Can I come with you? Sure. Yeah, I will say the number, ka. Okay. If there is any shop, I doesn't know, ka. Oh, He doesn't know about this place. Yeah, new to this place, ka. nearby you have Nandana Palace restaurant. Okay. But it is too expensive. I can't afford. I just give. I doesn't need that much hotel and all. I need food. That's all. Can I bring food? Fruits? Ka. Fruits. Food, ka. Not fruits, ka. She's pregnant also. That's the reason I'm asking, ka. Can I bring idli for you? Sure, ka. Idli What type of food you want? Anything. Tiffin? Anything, ka. Okay, come with me. I will buy for you. Sure, ka. Okay, come with me. Thanks, ka. No problem. Akka. Thank you. But is it good for you? Fried rice. Not fried rice, ka. It's a white rice. White rice. Okay. Thank you, Kanu. సో ఈవినైతే నేను నాతో పాటు తీసుకెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు కనిపిస్తే హెల్ప్ చేయండి. సో మీరు కూడా హెల్ప్ చేయండి వీళ్ళకి. నేను ఏదో ఆమె యాజ్ ఎ ట్రైనీగా నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ అనేసి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఈవిడ ప్రెగ్నెంట్తో కూడా ఉన్నారు. సో అలా చెప్పా కూడా మనం ఎలా చేయకుండా ఉంటాం. సో నేనైతే ఈవిడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సో తమిళ వచ్చు, నాకు తమిళ రాదు. ఈవిడితో అయితే నేను తీసుకెళ్తున్నాను. ఎన్ని రోజులైనా కూడా నాకు ఇక్కడ ఏం తెలీదు. ఇక్కడ ఏ షాప్స్ ఉన్నాయి, అటు సైడ్ ఉంటాయి. వైట్ రైస్. వెయిట్ సరే, ఇక్కడ ఏదో షాప్ ఉందంట, మరి చూద్దాం. వాళ్ళు రైస్ కావాలి, ఫ్రూట్స్ ఏమొద్దు, ఫ్రూట్స్ సరిపోవు, రైస్ కావాలి అని చెప్పారు. సో రైస్ కోసం అయితే ఇక్కడ షాప్ ఉందంట, వాళ్ళకే తెలుసంట. నేనైతే వాళ్ళతో కూడా వెళ్తున్నాను, వాళ్ళ కోసం ఒక కొంచెం ఫుడ్ తీసుకుందామని చెప్పి. చూద్దాం వాళ్ళు ఏం తీసుకుంటారో, ఏం కావాలో వాళ్ళకి. ఎక్కడ రెస్టారెంట్? ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫ్లెక్సీ. వేర్ ఇస్ రెస్టారెంట్? హోటల్. దిస్ ఈజ్ నాట్ హోటల్. ఎక్కడో నాకు కూడా తెలీదు. సో ఇప్పుడు అడ్రస్ పట్టుకొని వెళ్ళి అంత నాకు తెలియదు కాబట్టి నేను ఇది కాదని చెప్పేసాను. మరి ఎక్కడుందో నాకైతే తెలీదు.
అంటే నేను ఆ బిర్యానీ ఎఫోర్డ్ చేయలేను, అక్కడ ఉన్న ఫుడ్ ఎఫోర్డ్ చేయలేను అని కాదు, కానీ నాకు అడ్రస్ తెలియదు అంతే. సో నేను అందుకే ఇక్కడ ఏ రెస్టారెంట్ లేదు అని అలా చెప్పాను. లేదు, నిజంగా నాకైతే కళ్ళకైతే కనిపించలేదు. ఇవిడైతే ఒక ఫ్లెక్సీని చూసుకొని ఆ ఫ్లెక్సీ దగ్గర ఫుడ్ ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఆ ఫ్లెక్సీ కూడా ఉంది, అక్కడ ఫుడ్ ఏమి ఉండదు. నేను ఇక్కడే నాకు తెలియకుండా ఏదైనా హోటల్ ఉందేమో అని చెప్పి అనుకున్నాను, కానీ అక్కడ ఏ హోటల్ లేదు నేను అనుకున్నట్టుగానే. సో ఇప్పుడైతే నేను పక్క రూట్కి వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చి వీళ్ళకి ఇస్తాను. మరి వేరే ఆప్షన్ ఏం లేదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. ఫ్రూట్స్ వద్దంటున్నారు, చూద్దాం ఏమొద్దు. నందిని యువర్ నేమ్? బృందా, నైస్ నేమ్. బృందా అంట. రూపేష్, బృందా, సిద్ధార్థ్, మిత్ర. యువర్ డాటర్ నేమ్? గేల్. గర్ల్, డాటర్ గర్ల్. ఓకే. ఇది 4 2 twins. twins. Wow, congrats. Congrats. She have 4 children. Nice. First girl, அதுக்கப்புறம் boy, Wow. 2 boy, twins. అది మ్యాటర్. Goodbye. Is there any no hotel? There is only వాళ్ళ flexi. హస్బెండ్ వాళ్ళు బాబు వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకొస్తారేమో అని చెప్పి చూస్తున్నారు, కానీ నా చేతిలో ఏం లేదనమాట. అప్పుడు నేనైతే వాళ్ళకి అక్కడే 20 minutes ఉండమని చెప్పి వేరే రోడ్కి అయితే వెళ్ళాను. ఏం తింటారో అడిగితే ఏదన్నా పర్లేదని చెప్పారు. కొంతమంది ఉంటారు మాకు ఫుడ్ వద్దు డబ్బులే కావాలని, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా చేయకపోయినా ఇలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేయండి. మీరు కొనే ఇవ్వక్కర్లేదు, కనీసం ఆ టైంలో మీ బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అదే ఇవ్వండి చాలు. సో నేనైతే అలా ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళా. అక్కడ ఫ్రైడ్ రైస్ ఉంది, కానీ మీల్స్ కానీ టిఫిన్స్ కానీ ఇడ్లీ కానీ ఏమీ లేవన్నమాట. అలా టైం అయిపోతుందని మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ నుంచి కొంచెం ఫుడ్ తీసుకొని ప్యాక్ చేసి ఒక షాప్లో వాటర్ బాటిల్లో ప్లేట్ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు పేపర్ ప్లేట్స్ కావాలి. ఎన్ని కావాలి? 2. ఒక వాటర్ బాటిల్ ఒకటి 20 రూపీస్. వాళ్ళు ఉన్నారో లేరో అదొక టెన్షన్. నేనైతే ఇందాక ఇక్కడే చూసాను, ఇక్కడే ఉన్నట్టున్నారు వాళ్ళు కూడా. చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పడం ఏంటంటే కొత్తగా రావడం అంట ఇటు సైడు, ఈ ప్లేస్ కూడా వాళ్ళకి కొత్త అంట. నేను వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటారో లేదో అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే 20 minutes అయిపోయింది నేను ఇలా బయటకు వచ్చి. నేను వెళ్ళేసరికి వాళ్ళు అయితే చూస్తున్నారు, ఇంకా ఫుడ్ వాళ్ళకి ఇచ్చేసా. అదే టైంలో వాళ్ళకి వేరే వాళ్ళు కూడా ఫుడ్ ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీ, నేను ఇచ్చిన ఫుడ్ వాళ్ళకి సరిపోద్దా లేదో అని చెప్పి అనుకున్నాను. Thanks. Okay, bye. Bye. Bye.